రెండే రెండు పరిణామాలు. అటా ఇట. జగన్‌ని జైల్లో పెట్టాలా? జగన్‌ని వదిలిపెట్టాలా? సరే, పత్రికల ద్వారా పుంకాను పుంకాను కథనాల ద్వారా జగన్ తినేశాడు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు జగన్ ఏమీ చేయలేదు ప్రజలకి. జగన్ అసలు ప్రజల కోసం ఏ మంచి చేయలేదు అని ఎలా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లారో, సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఏమీ చేయలేదని ఎలా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లారో, అదే సందర్భంలో ఇప్పుడు సంక్షేమం ఏమీ ఇవ్వకపోయినా జనం చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పుడు అద్భుతంగా పరిపాలన ఉంది, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని ఎలా చెప్తున్నారో అట్లాగే ఇప్పుడు ఇది జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. పాయింట్ అలా ఏంటంటే, మొన్న ఫస్ట్ ఏమో విజయసాయి, తర్వాత మిథున్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేటప్పటికి గోవిందప్ప బాలాజీ, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్, గోవిందప్ప బాలాజీ, ఆ తర్వాతన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు ఇంకొక 5గురు పేర్లు అయ్యో రాసుకొచ్చారు. వీళ్ళందరూనే సూత్రధారులు. అందరూ సూత్రధారులే, పాత్రధారులు ఎవరు అర్థం కాదు. రెండోది, ఇప్పటి వరకు చూపెడుతున్నాయన్ని వాళ్ళ సంస్థలు, వాళ్ళ సంస్థల వ్యాపార లావాదేవీలనే ఇక్కడ అక్రమం అని చెప్తున్నారు. అధికారికంగా వ్యాపార లావాదేవీ జరిగి అధికారికంగా పన్ను కట్టాక అది ఏనాటికి అక్రమం అవ్వదు. అక్రమం నిరూపణ అవ్వాలంటే బంగారం అయినా, డబ్బు అయినా, ల్యాండో, పెట్టుబడులు ఇవి అకౌంట్స్లో చూపనివి అయినవి దొరకాలి. అదేమన్నా దొరికినయ్యా? అవన్నీ ఏమన్నా ఉంటే చిట్ట చివరిలో చెప్పి చేస్తారా? లేదా వీళ్ళందరి చుట్టూతా కేసు రాసేసి జగన్ జోలికి పోకుండా వదిలేస్తారా? లేదా జగన్ని తీసుకొచ్చేందుకోసం ఆ సాక్ష్యాలు దాచుంచారా? ఇదొక్కటే తేలాలి.